ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 31 మే నుంచి 6 జూన్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సంవత్సరం అంటే ఈ వారం నుంచి కూడా మనకి గురువు మారుతున్నాడు. గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి మారబోతున్నారు 2వ తారీఖున. కాబట్టి మనం ఏం చేద్దామనంటే గురువు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేది పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. సరే, మేషరాశి వారికి గనక మనం పరిశీలించామనంటే గురువు చతుర్థంలోకి వస్తున్నాడు. చాలా వరకు కూడా కంఫర్టబుల్ జోన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీరు ఏమైనా ఇల్లు మారాలి, స్థలాలు మారాలి, పొలాలు మార్చుకోవాలి, ఇలాగ ఏవైనా సరే ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే వాటన్నిటికీ సంబంధించి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు ఏవైనా స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్నా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా చాలా వరకు కూడా మేషరాశి వారు ఏలినాటి శని ప్రభావంలో కొంచెం ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కువగా ఇబ్బంది పడుతూ వచ్చారు. కాబట్టి ఇక్కడ గురువు మారిన తర్వాత కొంచెం ఈయన మీకు సొలేస్ అండ్ కంఫర్ట్ని ఇస్తూ ఉంటాడు. చాలా ఇబ్బందులు పడతారని చెప్పను, కానీ డెఫినెట్గా ఎంతో కొంత మీకు కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తాడని మాత్రం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకుంటున్న విషయాల్లో ఏమిటి అని అంటే మీరు కనుక విదేశాలకి వాటికి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా, దైవ దర్శనాలు చేసుకోవాలి, లేకపోతే దాన ధర్మాలు చేయాలి, అలాగే గురువుల దర్శనం చేసుకోవాలి, ఆశ్రమాలకు వెళ్ళాలి, ఇలాంటివి ప్రయత్నాలు చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా చాలా వరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో మనం బేసిక్గా ఈ వారం ప్రిడిక్షన్స్ అంతా కూడా గురు మార్పుని తీసుకొని చెప్పుకుంటున్నాం. కాబట్టి గురువు మారటం వలన మేషరాశి వారికి ఈ ఫలితాలు ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు స్థిరాస్తి విషయాలు ఏవైనా ఉంటే, మీరు ఏవైనా అమ్మాలని అనుకుంటూ ఉంటే, లేకపోతే ఏవైనా సరే కొంచెం లిటిగేషన్స్లో లాంటివి ఉంటే వీటికి సంబంధించి కూడా మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకునేందుకు అవకాశం అనేది కనపడుతుంది. సో ఓవరాల్గా గురు మార్పుని మనం ఇక్కడ వీళ్ళకి కొంత పాజిటివ్గా తీసుకుందాము. బట్ ఈ విషయాలలో అంటే ఇలాంటి వాటిల్లో ప్రధానంగా ఈ సంవత్సరం అంతా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అట్లీస్ట్ అక్టోబర్ వరకు అయితే మీకు రిజల్ట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. అక్టోబర్ తర్వాత మళ్ళీ గురువు మనకి సింహంలోకి వెళ్తాడు కనుక మనం దీన్ని అక్టోబర్ వరకు తీసుకుందాం. సరే, ఇప్పుడు ఇంకా ఈ మేషరాశి వారు ఏం చేయాలి? ఈ మేషరాశి వారు మాత్రం దక్షిణామూర్తిని ఆరాధన చేయండి. దక్షిణామూర్తి స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం ఈ సంవత్సరం అంతా చేయాలి. గురువారాలు చేయడానికి ప్రయత్నించండి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. వృషభ రాశి వారికి కనుక చూసామంటే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు కనుక ఏమైనా కొత్తగా వ్యాపారాలు, భాగస్వామ్యాలు ఇలాంటివి మొదలు పెడితే వీటిల్లో బాగుంటుంది. అలాగే మీకు స్నేహితులు, బంధువులు వీరి వలన కూడా కొంతవరకు అనుకూలత అనేది కనపడుతుంటుంది. కానీ ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే కొన్ని ఎలా ఉంటాయనంటే మొదలు పెట్టినప్పుడేమో చాలా అద్భుతంగా ఉంటాయి, తర్వాత అవన్నీ కొన్ని మనకి కనిపించకుండా మాయమైపోతూ ఉంటాయి అనమాట. సో కొంత రిలేషన్షిప్స్లో బ్రేకేజెస్ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి కూడా ఒక్కొక్కసారి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఏదో ఒక ఫంక్షన్లో కలుస్తాం వాళ్ళతోటి, ఆ ఫంక్షన్ అంతా వాళ్ళతోటే ఉంటాము, ఆ 2-3 డేస్ వాళ్ళతోటే గడుపుతాం, తర్వాత ఇంకా వాళ్ళు మనము కలవం. అలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ మీకు కనపడుతూ ఉంటాయి. బేసిక్గా వివాహము వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు బాగుంటుంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే వివాహం చేసుకున్న తర్వాత కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నెమ్మదిగా మీరు వీటిని అధిగమించడానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో మీకు ఒక్కసారిగా ఆల్ ఆఫ్ అ సడన్గా, హఠాత్తుగా లేకపోతే అకస్మాత్తుగా మీకు ధనప్రాప్తి లాంటివి కలుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఏమవుతూ ఉంటుందంటే 3rd హౌస్లోకి రావటం వలన కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు బంధువులు, మిత్రులు, మీ యొక్క శ్రేయోభిలాషులు, లేకపోతే మీ యొక్క అన్నదమ్ములు వీళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కూడా కనపడుతూ ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మార్పులు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చేంజెస్ ఇన్ కెరియర్, చేంజెస్ ఇన్ ప్రొఫెషన్ చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు పోవచ్చు, కొత్తగా ఉద్యోగాలు రావచ్చు. ఉద్యోగాలు వచ్చినా ఇవి అంత అనుకూలత లేకపోవచ్చు, లేకపోతే మీరు అనుకున్నట్టుగా కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. ఇలాంటివి కూడా మీకు కనపడుతుంటాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి మీకు ఏమైనా ప్రాజెక్ట్స్ లాంటివి రావాలంటే అవి రావచ్చు. అలాగే మీరు ఏమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చేయాలి అనుకుంటే అలాంటివి కూడా చేసేందుకు మీకు అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా ఏంటంటే గురువు మీకు ఈ టైప్ ఆఫ్ చేంజెస్ ఇస్తూ ఉంటాడు. వీటిని
చాలా వరకు కూడా మీకు అక్టోబర్ నవంబర్ వరకు మీకు ఈ చేంజెస్ అనేవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. మరి ఇంకా వృషభ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? వృషభ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడిని ఆరాధన చేయటం, స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, అలాగే స్వామివారి ఆలయాలకు వెళ్ళటం, స్వామివారి దర్శనం చేసుకుంటూ రావటం, ఇవి మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇలా చేయటం వలన చాలా వరకు మీరు ఇందాక నేను అన్నాను చూసారా, ఆకస్మిక ధన ప్రాప్తి అన్నాను. అలాగే ఉద్యోగాలలో హఠాత్తుగా ఉద్యోగాలు పోవచ్చు. ఉద్యోగాలు కోల్పోయారనుకోండి, ఉద్యోగాలు కోల్పోతే గనక అందులో మీరు కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ మీకు ఏంటంటే సడన్ చేంజెస్ ఉంటాయి. ఉద్యోగాలు కోల్పోతారు అని చెప్పక్కర్లేదు, బట్ సడన్ చేంజెస్ అనేవి మాత్రం కెరియర్ పరంగా ఖచ్చితంగా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవి మీకు ఈ చేంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి, అలాగే మీరు మూవ్ ఆన్ అవడానికి మీకు దత్తాత్రేయుడి ఆరాధన చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారికి గురువు ద్వితీయంలోకి వస్తాడు. సాధారణంగా ద్వితీయంలోకి వచ్చిన గురువు ఉద్యోగానికి సంబంధించి ఖచ్చితమైన మార్పులను ఇస్తూ ఉంటాడనమాట. సో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో కొంతవరకు అనుకూలత అనేది కూడా కనపడుతూ ఉంటుంది. మీరు కనుక కొత్తగా రుణాలు లాంటివి తీసుకోవాలనుకుంటున్నా వాటిల్లో బాగుంటుంది. శత్రువుల పైన ఆధిక్యాన్ని సాధించే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు ఏమైనా స్థిరాస్తులు లాంటివి కొనాలి, ఇలాంటివి ఏమైనా ఏర్పరచుకోవాలంటే ఇవి కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు మీరు ఏదైనా కొత్తగా భాగస్వామ్యము వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే ఇందులో కూడా చాలా వరకు అనుకూలత ఉంటుంది. కానీ ఏమవుతూ ఉంటుందంటే కొంచెం మీరు డెసిషన్ మేకింగ్ స్లోగా చేస్తూ ఉంటారు. అలాగే చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగా మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవటం, కీర్తించటం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో మిథున రాశి వారికి మనం చాలా వరకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే వృత్తిపరంగా బాగుందనుకున్నాము, ఆర్థికంగా కూడా మీకు నెమ్మదిగా అనుకూలత వస్తుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఈ దీనిలో ఎవరైతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేశారో, ఆల్రెడీ వివాహం చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం కొంచెం మీ యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా మిథున రాశి వారు మాత్రం తప్పనిసరిగా వీరి ఇష్టదేవతారాధన చేస్తూ ఉండటంతో పాటు వీరు దక్షిణామూర్తిని ఆరాధన చేస్తూ ఉండండి. దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన మీకు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. స్వామివారి అష్టోత్తరం కానీ సహస్రనామాలు కానీ చదవటం మీకు ఇంకా ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ రాశిలోకి గురువు మారబోతున్నాడు. సంతానము, వివాహము, దీంతో పాటు మీ యొక్క అదృష్టము, ఆగిపోయిన పనులు పూర్తి కావటము, వీటి మీద ఎక్కువగా మీరు దృష్టి సారిస్తూ ఉంటారు. అలాగే బేసిక్గా స్థిరాస్తి వ్యవహారాలలో కూడా చాలా వరకు డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసేవారికి కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీరు కనుక దైవ దర్శనాలు చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే మీరు ఏమైనా ఆశ్రమాల్లో ఉండాలనుకుంటున్నా, ఇలాంటి వాటిల్లో కూడా మీకు అనుకూలత ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, స్థిరాస్తులకి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవి కూడా చాలా వరకు మీకు తీరేందుకు అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఈ కర్కాటక రాశి వారికి ఈ ఫలితాలతో పాటు వీరు ఎటువంటి పరిహారాలను చేయాలి? వీరు మాత్రం అర్ధనారీశ్వర తత్వాన్ని ఆరాధన చేయాలి. కాబట్టి ఏంటంటే శివుడి యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని ఆరాధన చేయండి. అలాగే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుతూ ఉండండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దీంతో పాటు మీరు మ్యాక్సిమం ఈ సంవత్సరం అంతా కూడా శైవ క్షేత్రాలు ఎన్నున్నాయో వాటిని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే సింహరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి సింహరాశి వారికి మాత్రం గురువు ద్వాదశంలోకి మారుతున్నారు. ద్వాదశంలో ఉండే గురువు అంత మంచి ఫలితాలను ఇవ్వనండి. ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అష్టమాధిపతి ద్వాదశంలోకి వెళ్ళినా కూడా ఆయన చాలా మంచి ఫలితాలను ఇస్తాడని మాత్రం మనం చెప్పడానికి ఉండదు. కాబట్టి బేసిక్గా ఏంటి అంటే కొంచెం మీరు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే మీకు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి మీరు ఏమైనా స్థిరాస్తులు లాంటివి ఉంటే వాటిని అమ్మాలి అని కనుక ప్రయత్నిస్తుంటే అలాంటివి మీకు సొల్యూషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. దీంతో పాటు వాటికి సంబంధించి ఏదైనా సరే కన్స్ట్రక్షన్స్ అనుకుందాం, రియల్ ఎస్టేట్ అనుకుందాం, ఇలాంటి వాటిల్లో కూడా మీకు బాగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అలాగే కొంచెం మీ సంతానము వారి గురించి ఎక్కువగా మీరు ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి, దీంతోపాటు వారి యొక్క వృత్తి గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి
మీ సంతానము వారి అభివృద్ధి వీరి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థులకి కూడా చదువులో పెద్దగా వీరికి సక్సెస్ అనేది ఎక్కువగా కనిపించటం లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో మనం ఇదంతా కూడా అక్టోబర్ వరకు అయితే మాట్లాడుకుంటున్నాం. కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం చెప్పుకుంటున్న విషయాలు ఏంటంటే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడి నుంచి కొంచెం మీకు హెల్త్ రిలేటెడ్గా ఇష్యూస్ అనేవి కనపడుతూ ఉంటాయి. రెండో విషయం ఏమిటి అని అంటే మీకు కొంచెం బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా మీతో దూరంగానే ఉంటూ ఉంటారు. మూడో విషయం ఏమిటి అంటే సంతానము వారి అభివృద్ధి వారి విద్య ఉద్యోగము వ్యాపారము వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. నాలుగో విషయం ఏమిటి అని అంటే స్థిరాస్తుల మీద వాటిని అమ్మటము లేకపోతే వాటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయము ఇవి తీసుకునేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఐదో విషయం ఏమిటి అని అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు మీకు పర్వాలేదు కానీ ట్రేడింగ్ కానీ లేకపోతే షేర్ మార్కెట్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ముఖ్యంగా వీళ్ళు గోల్డ్ మీద వీటి మీద పెట్టే ముందర 1కి 100 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే గురువు ద్వాదశంలో ఉన్నప్పుడు మనకి అంత మంచి రిజల్ట్స్ ఇవ్వడు. వీటన్నిటితో పాటు మెయిన్గా నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ అనేది జాగ్రత్తగా ఉండాల్సిందే. అలాగే కోర్టు విషయాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి కూడా కొంచెం ఇంకా కొనసాగేందుకు అవకాశం అనేది కనపడుతుంది. అంటే ఆల్రెడీ మీ దగ్గర అన్నీ ఉంటుంది, కంటెంట్ ఉండొచ్చు, మ్యాటర్ ఉండొచ్చు, మీ వైపే తీర్పు కూడా రావచ్చు. బట్ స్టిల్ మీ చేతికి ఇంకా పేపర్లు రావడానికో లేకపోతే ఇంకా అది ఫైనల్గా అంతా సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఇంకా చివరిలో ఏవో 1-2 ఉంటాయి, అలాంటివి సాల్వ్ చేసుకోవటము ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇక్కడ సింహరాశి వారికి మాత్రం వీరు మాత్రం తప్పనిసరిగా రాహుకేతు పూజ చేసుకోవటం, శ్రీకాళహస్తి వెళ్ళటం, రాహుకేతు పూజ చేసుకోవటం, దీంతో పాటు అక్కడే ఉన్న దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేయటం, స్వామివారికి అక్కడ అష్టోత్తరం కానీ ఏదైనా సేవలు స్వామివారికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు ఉంటే అవి చేయించుకోవటం మీరు ఇవి నవంబర్ వరకు ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఇవి చేసుకుంటూ రావాలి. ఇవి చేసుకుంటూ వస్తే తప్ప పనులు ముందుకు సాగేందుకు మీకు అవకాశం అనేది కనిపించదు. ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే కన్యారాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి గురువు చాలా వరకు కూడా మంచి పొజిషన్లోకి వస్తున్నాడు. ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. హఠాత్తుగా ధన ప్రాప్తి, ఆగిపోయిన పనులు పూర్తి కావటం, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావటం, కొత్త పనులు రావటం ఇలాంటివి మీకు కనపడుతుంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి అద్భుతంగా ఉండబోతుంది అనమాట. సో ఈ సంవత్సరాల్లో మనం అక్టోబర్ వరకు కూడా కన్యారాశి వారికి వ్యాపారస్తులకి బాగుంటుంది అనుకుంటున్నాం. వృత్తిపరంగా కూడా వీరికి బాగుంటుందనే చెప్పుకుంటున్నాం. దీంతోపాటు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అనుకుంటున్నాం. సంతానానికి బాగుంటుంది అనుకుంటున్నాం. మీరు ఏమైనా పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అవి పూర్తి చేయొచ్చు. వీటితో పాటు మీకు పాత లోన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఎంతో కొంత మీరు తీర్చేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు. సో నేను కన్యారాశి వారికి ఈ సంవత్సరం మనకి ఇప్పుడు ఈ జూన్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు అద్భుతంగా ఉంది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు, లేకపోతే మేము ఇంకా పార్ట్నర్షిప్స్లోకి కొత్తగా అనేక వాటిల్లోకి మేము వెళ్తున్నాము అనుకుంటున్న వాళ్ళు, మీరేంటంటే ఎప్పుడూ కూడా గురువు వచ్చినప్పుడు మనకు ఆపర్చునిటీస్ ఇచ్చేస్తాడు. డబ్బులు కావాలంటే కూడా అప్పో సొప్పో చేస్తాం, డబ్బులు కూడా వచ్చేస్తాయి. కానీ చేసే పని విషయంలో మాత్రం ఇది నాకు 2 years తర్వాత ఎలా ఉంటుంది అని ఆలోచించుకొని చేయండి. అలా చేస్తేనే మీకు కరెక్ట్గా ప్లానింగ్ వస్తుందన్నమాట. నేను ఇప్పుడు వీళ్ళకి బాగుంది బాగుంది అంటే మీరు కూడా బాగుంది బాగుంది అనుకొని ఏదైనా చేసేస్తారు. తర్వాత ఏమవుతుంటుందంటే గురువు మళ్ళీ మనకు నవంబర్ ఈ సంవత్సరం నవంబర్కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ అయ్యో నాకు సంపాదన రావట్లేదు, అయ్యో నేను పెట్టిన పెట్టుబడికి నాకు దొరకటం లేదు, లేకపోతే నేను ఈఎంఐలు కట్టుకోవాలి, లేదా నేను ఆస్తులు జప్తు చేయాల్సి వస్తుంది, ఇలాంటి పనులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే టైం బాగుంది కాబట్టి ఉన్న బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఉన్న దానిలోనే మీరు ఇంకా కొత్తగా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేస్తానంటే చేసుకోవచ్చు. బట్ లోన్స్ లాంటివి తీసుకుంటున్నా, పెట్టుబడులు లాంటివి పెడుతున్నా, కొత్త వ్యాపారాలు పెడుతున్నా, కొత్త భాగస్వామ్యంలోకి వెళ్తున్నా జాగ్రత్తగా ఉండాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రిలేషన్షిప్స్లో చాలా పాజిటివిటీ ఉంది. ఫ్రెండ్స్ వలన లాభం కలగటం అనేది కనపడుతుంది. వైఫ్ జీవితంలోకి రావటం వలన కూడా మీకు చాలా వరకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మనము కన్యారాశి వారికి గురువు మారటం వలన చాలా పాజిటివిటీ ఉందనే చెప్పుకుంటున్నాం. సో కన్యారాశి వారు మాత్రం ఏం చేయాలి, వీళ్ళు రెగ్యులర్గా దేవతార్చన చేసుకుంటూ రావాలి, ఇంట్లో దీపారాధన చేస్తూ ఉండాలి. దీంతో పాటు దత్తుడి దర్శనాలు చేసుకుంటూ ఉండాలి. గానుగాపూరే వెళ్తారో లేకపోతే స్వామివారి అవతారాలకు సంబంధించి లేకపోతే మనం పిఠాపురం వెళ్ళినా కూడా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సో పిఠాపురం అన్నా వెళ్ళండి, గానుగాపూర్ అన్నా వెళ్ళండి, అలాగే దత్తుడిని ఆరాధన చేస్తూ ఉండండి. దత్తుడి యొక్క చరిత్ర చదువుతూ ఉండటము,
అలాగే కొంచెం అన్ని ఓవరాల్గా మనకి డెవలప్మెంట్ ఉంది అన్నప్పుడు మన వంతుగా మనం కొంచెం భగవంతుడిని కూడా సాయం అడిగామంటే అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మనకి కనపడుతూ ఉంటాయి. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి కూడా బాగానే ఉంటుంది, ముఖ్యంగా ఉద్యోగస్తులకి బాగుంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే ఉద్యోగానికి సంబంధించి మీరు ఎవరైనా చేంజెస్ లాంటివి కోరుకుంటుంటే అందులో కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇక్కడ ఏమి చాలా పెద్ద మార్పులు ఉంటాయని అయితే నేనేమి చెప్పను. ఉన్నదాన్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. చిన్న చిన్న చేంజెస్ వస్తాయి. ఈ చిన్న చిన్న చేంజెస్ని పెద్దగా నేను చాలా అద్భుతమైన చేంజెస్గా చెప్పను. దేర్ విల్ బి సమ్ చేంజెస్, ఉద్యోగాల్లో ఖచ్చితంగా వస్తాయి. అలాగే మీకు ఉద్యోగపరంగా మీకు ఏమైనా కొంచెం రావాల్సిన ఇంక్రిమెంట్లో బోనస్లో ఏమైనా ఉంటే అవి కూడా ఒక మోతాదులో మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. రెండోది ఏమిటి అని అంటే ఉద్యోగంతో పాటు ఆర్థికంగా మీరు ఎదగడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇందులో ఇక్కడ జరిగే విషయం ఏంటంటే బేసిక్గా లోన్స్ లాంటివి ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉంటారు. లేకపోతే ఆల్రెడీ లోన్స్ తీసుకుని ఉంటే వాటిని తీర్చేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. సో ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ అనుకుందాం, రిలేటివ్స్ అనుకుందాం, మీ స్పౌస్ అనుకుందాం, లేకపోతే మీ మీ యొక్క మీ పరిచయస్తులే అనుకుందాం, ఇలాంటి వారి హెల్ప్ తీసుకోవడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. స్టాక్స్లో కానీ ట్రేడింగ్లో కానీ కొంచెం జాగ్రత్తగానే పెట్టుబడులు పెట్టాలి. ఇందులో పెద్ద రిజల్ట్స్ రావు, బట్ ఓవరాల్ ఓకే, పర్వాలేదు. బట్ దీర్ఘకాలిక పెట్టుబడులు పెడతామనే వారికి కూడా ఇక్కడ ఏమీ ప్రాబ్లం కనిపించటం లేదు. సో ట్రేడింగ్ చేస్తాము అనేవారు కూడా కొంచెం జాగ్రత్తగా గమనించుకొని ట్రేడింగ్ చేస్తూ ఉండాలన్నమాట తులారాశి వారు. ఇంకా దీంతో పాటు కొంచెం హౌస్ అనేది కంఫర్టబుల్ జోన్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మానసికంగా సంఘర్షణ పడుతున్న ఇబ్బందులు, ఈ డిస్టర్బెన్స్, మెంటల్ పీస్ తక్కువగా ఉండటం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంచెం నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. సో తులారాశి వారికి మనం గురువు కొంచెం దశమంలోకి వస్తాడు, బట్ ఈయన పాజిటివిటీ అనేది కొంచెం ఉంటుంది కనుక మనం ఈ పాజిటివ్ పాయింట్స్ ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నాం. బట్ హెల్త్ గురించి డెఫినెట్గా కొంచెం జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి? ఈ రాశి వారు మాత్రం దత్తాత్రేయుడి పంచరత్న స్తోత్రం ఉంటుంది, అది చదువుతూ ఉండండి. అలాగే స్వామివారి దర్శనం కూడా చేసుకుంటూ ఉండండి. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువు మారటాన్ని మనం పాజిటివ్గానే తీసుకుందాం. ఇక్కడ ముఖ్యంగా సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. సంతానం గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా బాగుంటుంది. రెండో విషయం ఏమిటి అంటే ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీరు చేసిన పనులు కానీ చేస్తున్న పనులు వీటికి సంబంధించి మంచి గుర్తింపు వచ్చే అవకాశం కనపడుతోంది. అలాగే మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్యన మంచి పేరు ప్రఖ్యాతులు రావటం ఇవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ యొక్క ఆరోగ్యము, మీ యొక్క ప్రవర్తన ఇవి కూడా చాలా పాజిటివ్గా మారేందుకు అవకాశం ఉంటుంది. సో ఒక రకంగా ఏమిటి అంటే మనల్ని మనము మార్చుకునేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాం. దాన ధర్మాలు అనుకుందాము, పుణ్యక్షేత్ర దర్శనం అనుకుందాం, తీర్థయాత్రలు అనుకుందాం, నదీ స్నానాలు అనుకుందాం, ఇలాంటివి చేయడానికి ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. సో ఒక రకంగా ఏమిటి అంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీరు చేసే పనులకి మంచి వాల్యూ పెరుగుతుంది. సంతానానికి చాలా వరకు బాగుంది. వీటన్నిటితో పాటు మీ పరంగా మీరు కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితికి వచ్చేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా మనం గురు మార్పుని ఇక్కడ చాలా పాజిటివ్గా తీసుకున్నాం. అలాగే గురువు వలన మీకు మంచి జరుగుతుందనే చెప్పుకుంటున్నాం. వృశ్చిక రాశి వారు కూడా ఇష్టదేవతారాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన మీకు ఇంకా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. గురువు ధనురాశి వారికి ఆ రాశికి ఆయన అధిపతి అయినా కూడా అష్టమంలోకి రావటాన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోమన్నమాట. సో హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. తల్లిదండ్రులకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సో మెయిన్గా వీటికి సంబంధించి మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు కొంచెం పొదుపు పాటించడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. స్థిరాస్తులకి సంబంధించి అవి అమ్మకాలు కావచ్చు, మీ జాతక పరంగా అవి కొనుక్కోవటం కూడా కావచ్చు. ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే మీరు వాటికి సంబంధించి ఖర్చు పెట్టడం, అంటే అది ఖర్చు అవుతుందన్నమాట. సో అందుకని ఏమిటి, ఆస్తిపాస్తులు అమ్మేందుకు, లేకపోతే అడ్జస్ట్మెంట్స్ చేసేందుకు, లేకపోతే మీరు ఎవరైనా మీ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే వాటిని మీ అన్నదమ్ములో అక్కచెల్లెలో పంచుకోవడానికి ప్రయత్నం చేయటం, ఇలాంటివి ఎక్కువగా మీకు ఈ సంవత్సరం కనపడుతూ ఉంటాయి. కానీ బేసిక్గా ఇక్కడ మనం చెప్పుకునేది ఏంటి అంటే
హెల్త్ అనేది చాలా ప్రైమరీ ఫోకస్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. సో వీటి గురించి మీరు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా ధనురాశి వారికి ఇక్కడ మేజర్గా మనం ఖర్చుల గురించే మాట్లాడుకుంటున్నాం. స్థలాలు పొలాలు ఏవైనా అమ్మాలనుకుంటే వాటికి సంబంధించి బాగుంటుంది అనుకుంటున్నాం. పిత్రార్జితాలు కూడా మీరు ఏమైనా సరే ప్రాపర్టీస్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలంటే అలాంటి వాటికి బాగుంటుంది అనుకుంటున్నాం. బట్ హెల్త్ పరంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు కూడా మీకు ఉంటాయి అని మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఎప్పటి నుంచి అనంటే హెల్త్ పరంగా డిస్టర్బెన్స్ అనేది కనపడుతుంది. బట్ పేరెంట్స్ పరంగా కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంకి ఎక్కువగా ప్రాబ్లం కనపడుతూ ఉంటుంది. సో ఓవరాల్గా మన నవంబర్ వరకు అయితే ఇవి చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకోండి. రెండోది ఏంటి అంటే మీరు కోరినట్టుగా, మీరు ఆశిస్తున్నట్టుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక తపన పడుతూ ఉంటారు. అలాంటివి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీలో గనక గొప్పతనం ఉంటే, మీలో గనక ఒక మంచి మంచి మీలో అంటే మీలోనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్స్ ఉంటే మనుషులందరూ మీ వైపు అట్రాక్ట్ అవుతారు. తప్పనిసరిగా మీ వైపు వచ్చేందుకు కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇంకా ఇక్కడ ధనురాశి వారికి కనుక మనం పరిశీలించామనంటే ధనురాశి వారు మాత్రం ఇక్కడ హెల్త్ పరంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పడే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండాలి. శివారాధన చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేసే వారికి బాగుంటుంది. దీంతో పాటు మీ కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు, అందులో బాగుంటుంది. ఖర్చులను ఎక్కువగా అధిగమిస్తుంటారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. వివాహము అన్నాను అనుకోండి, ఖర్చుతో కూడిందే. నేను ఏదైనా కొత్త బిజినెస్ పెట్టాలనుకున్నాను, ఖర్చుతో కూడిందే. నేను ఏదైనా భాగస్వామ్యంలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, నా వంతుగా నేను ఎంతో కొంత ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ప్రతి వాళ్ళు కూడా ఖర్చులు ఉంటాయంటే ఖర్చులు అంటారు. మనం చేసేవన్నీ కూడా ఖర్చుతో సంబంధమే. ఇవాళ మనం ఏదైనా కూర తెచ్చుకోవాలన్నా కూడా రూపాయి పెట్టి కొనుక్కుంటేనే మన ఇంటికి కూర వస్తుంది. సో నా ఉద్దేశం ఏంటంటేనండి, ఖర్చులు ఉంటాయి. బట్ అవి ఏ రకమైన ఖర్చులు అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఈ రాశి వారికి దుబారా ఖర్చులు కూడా ఉన్నాయి. వివాహాన్ని చాలా బాగా జరుపుకోవటం వేరు, దుబారా చేసుకుంటూ అంటే మీ స్థాయిని బట్టి మనం చేసుకుంటాం అనుకోండి, అది వేరే పాయింట్. బట్ నా ఉద్దేశం ఏంటంటే దుబారా ఖర్చులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి. సో బేసిక్గా వివాహాది శుభకార్య ప్రయత్నాలు పాజిటివ్ చెప్పుకున్నాం, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం, దుబారా ఖర్చులు కూడా చేస్తారు అని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు మీకు గనక మీ అన్నదమ్ములతోటి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలని అనుకుంటారు. అలాగే హెల్త్ పరంగా ఏమైనా డిస్టర్బెన్సెస్ లాంటివి ఉంటే వాటిని కూడా మీరు కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. దీంతో పాటు బేసిక్గా ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు మీ యొక్క తెలివితేటలతోటి, మీ సమయస్ఫూర్తితోటి మీరు అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ వస్తారు. సో ఇవి మీకు మకర రాశి వారికి ముఖ్యంగా గురువు సప్తమంలోకి మారినప్పుడు కలిగే ఫలితాలన్నమాట. సో ఆర్థికపరమైన విషయాల్లో మీకు అనుకూలత ఉన్నా కూడా ఖర్చులకు తగినట్టుగా మీకు వెసులుబాటు అనేది, అంటే ఆర్థికంగా మీరు ముందుకు వెళ్లేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. సో ఈ మకర రాశి వారు మాత్రం లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉండండి. విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ఎవరికైనా సరే జాతకపరంగా వివాహానికి సంబంధించి దోషాలు ఉంటే గనక మీరు మాత్రం శివపార్వతుల కళ్యాణం జరిపించటం, లేకపోతే కృష్ణుడిది రుక్మిణి కళ్యాణం జరిపించటం, ఇలాంటివి మాత్రం చేసేందుకు ప్రయత్నించండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. ఇక్కడ గురువు వీరికి షష్టంలోకి మారబోతున్నారు. ఆర్థికంగా బాగానే ఉంటుందండి. షష్టంలోకి వచ్చినా కూడా ఇక్కడ ఏమి పెద్ద లోటు కనిపించదు. ఉద్యోగస్తులకి బాగానే ఉంది. అలాగే ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే ఒక వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారం, ఒక వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారం, అలా కొత్త వ్యాపారాలు చేసుకుంటూ పోతారు. కొత్త వ్యాపారాలు చేస్తున్నప్పుడు కొన్ని వ్యాపారాలు క్లోజ్ చేసేస్తుంటారు, కొన్ని వ్యాపారాలు కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో ఈ క్లోజ్ చేసిన వ్యాపారాలకు సంబంధించి కొంచెం ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారం పెట్టాలంటే ఇది తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడ దాన్ని కలుపుతూ ఉంటారు. సో ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకి. ఉద్యోగస్తులకి ఏమిటి, ఉద్యోగస్తులకి వాళ్ళ వృత్తిపరంగా వారికి రావాల్సిన బోనస్లు, ఇంక్రిమెంట్స్ అలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శత్రువులపైన ఎక్కువగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. దీన్ని మనం పాజిటివ్గానే తీసుకుందాం. ఆర్థికపరమైన విషయాల్లో చాలా ఇబ్బంది పడటం అనేది అయితే ఏమీ కనిపించటం లేదు. కానీ ఏంటి అని అంటే బేసిక్గా అక్కడక్కడ మీరు కనుక ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి కొనాలనో, లేకపోతే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయటమో, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడమో,
లేకపోతే ఒక్కొక్కసారి ట్రేడింగ్, లేకపోతే షేర్స్ వీటి మీద మీరు పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటివి చేసేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఒక్కొక్కసారి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సో దీన్ని మీరు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవటం నేర్చుకోవాలి, ఆర్ బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు మనం విత్డ్రా చేయాలి, ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా మీరు కొంచెం గమనించుకుంటూ ఉండాలి. సో ఇక్కడ కొంచెం ప్లానింగ్ మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ విల్ బి వెరీ హై. అందుకని ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా మన యాక్షన్స్ వెళ్తూ ఉంటాయి కనుక అది మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. సో కుంభరాశి వారికి మాత్రం ఇవి చెప్పుకున్నాం. దీంతో పాటు డెఫినెట్గా హెల్త్ పరమైన డిస్టర్బెన్సెస్ అనేవి మాత్రం ఇంకా స్టార్ట్ అవుతాయండి. కాబట్టి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక వీటికి కొంచెం చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే కోర్టు కేసులు లాంటివి ఏవైనా ఉంటే వీటికి సంబంధించి కూడా మీరు కూర్చొని మాట్లాడుకోవటము, అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటం ఇలాంటివి కూడా చేసేందుకు అవకాశం అనేది కనపడుతోంది. ఇంకా ఈ రాశి వారికి కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారు మాత్రం ఇక్కడ గురు ధ్యానం చేస్తూ ఉండటం, గురు దర్శనాలు చేసుకుంటూ ఉండటం, గురు స్పర్శ చేసుకోవటం, గురువు గారి కాళ్ళ అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళటం, గురువు గారి దర్శనం చేసుకోవటం ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. ఇందులో మీ ఇష్టదైవం ఎవరైనా అవ్వచ్చు, దక్షిణామూర్తి కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, లేకపోతే హయగ్రీవుడు కావచ్చు, లేకపోతే రాఘవేంద్ర స్వామి, కృష్ణుడు, ఇలాగ మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో గురు స్థానాలలో లక్ష్మీ గణపతి లేకపోతే విద్యా గణపతి ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఈ దేవుళ్ళలో మీరు ఏ దేవుణ్ణి ప్రార్థించినా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే కంటిన్యూస్గా చేయటానికి మాత్రం ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. సో ఆలయ దర్శనాలు చేసుకుంటూ ఉండాలి, విచ్ విల్ బి వెరీ గుడ్ ఫర్ యూ. దాన ధర్మాలు చేయాలి, ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. దీంతో పాటు గోవుకి ఆహారం పెడుతూ ఉండాలి మీ పనులు తొందరగా కావడానికి. వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా గురు దర్శనం చేసుకుంటూ ఉండాలి. మీకే కనుక గురువు గారు అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉండండి. ఆశ్రమాలకు వెళ్ళి ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. మీరు కనుక గురువు గారిని దర్శనం చేసుకుంటే ఆశ్రమాలకు వెళ్తారు, పీఠాలకు వెళ్తారు. అలాగ పీఠాలకు కానీ ఆశ్రమాలకు కానీ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి సంతానానికి అద్భుతంగా ఉందండి. అదృష్టం చాలా వరకు బాగుంటుంది, ఆర్థికంగా అనుకూలత కనపడుతుంది. మీరు కొత్త కొత్త పనులు చేయబోతున్నారు. ఈ కొత్త కొత్త పనులలో ఆర్థికంగా మీకు అనుకూలత అనేది కనపడుతుంది. ఉద్యోగస్తులకి కూడా రావాల్సిన బకాయిలు అనుకుందాం, ఎప్పటి నుంచో రావాల్సిన పెండింగ్ ఎరియర్స్ అనుకుందాం, ఇలాంటివి కూడా మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులకి అద్భుతంగా ఉండబోతుంది. ఏలినాటి శని అయినా సరే మేబీ పేరెంట్స్ నుంచి కొంచెం దూరంగా ఉంటారు. అలాగే చదువు పరంగా మేబీ మీ రిజల్ట్స్ అంత పాజిటివ్గా రాకపోయినా సరే మీరు చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటారనే చెప్పుకుంటున్నాం. సో వృశ్చిక రాశి వారు అలాగే ఒక రకంగా మీన రాశి వారు వీరిద్దరికీ కూడా సంతానానికి సంబంధించి మీకు ఏమైనా కొంచెం ఇబ్బందులు, డౌట్స్, క్వశ్చన్ మార్క్స్ ఉంటే వాటికి సంబంధించి పెద్దగా భయపడక్కర్లేదు. వారికి ఒక పాత కనుక మీరు చూపించారంటే మీరు వాళ్ళు విద్యార్థులు ఆ పాతలో వెళ్ళిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. సంతానానికి మంచిగా పేరు ప్రఖ్యాతులు వస్తుంది. తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే సంతానం మీ సంతానం గనక వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వారు చేస్తున్న దానిలో కూడా వారికి చాలా వరకు గ్రోత్ అనేది కనపడుతూ ఉంటుంది. సో సంతానం బాగుంది అనుకున్నాం. దీర్ఘకాలిక పెట్టుబడులలో కూడా మీకు కొంత లాభం కలిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకి నేను ఇందాకే చెప్పినట్టు మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ మార్పులు చేర్పులు ఇంటర్నల్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీకు రావాల్సిన బకాయిలు, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ కానీ, ఎప్పటి నుంచో రావాల్సిన ఏరియర్స్ కానీ ఇలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనం మీనరాశి వారికి కూడా చాలా వరకు బాగుందని చెప్పుకుంటున్నాం. అలాగే వ్యాపారస్తులకు కూడా నెమ్మదిగా వీళ్ళకు కూడా చాలా వరకు అనుకూలత అనేది కనిపించేందుకు అవకాశం ఉంటుంది. ఏళ్ళాడ్స్ అని ప్రభావంలో ఉన్నారు కనుక పనులు నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి, రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కానీ చాలా స్లో రిజల్ట్స్ ఉంటాయి. అలాగే చాలా వరకు కూడా మనం ఇంత ఖర్చు పెడుతున్నాము అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ ఖర్చుకు తగిన రిజల్ట్స్ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో కొంచెం నెమ్మదిగా ఉండాలన్నమాట. డెసిషన్ మేకింగ్ కూడా కొంచెం స్లో అండ్ స్టడీగా తీసుకోవడానికి చూడండి. అలాగే పెట్టుబడుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా గమనించుకొని మీ జాతకానికి పెట్టుబడులు పెడితే అనుకూలంగా ఉంటుందో లేదో చూసుకొని ఆ తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టండి. అండ్ ఇంకా మీనరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు గురువు పంచమంలో ఉన్నాడు కనుక మీకు ఏమైనా మంత్రాలు అంటే మీరు ఏదైనా ఉపాసన మార్గంలో ఉన్నా, లేకపోతే మీరు ఏమైనా కొత్తగా మంత్రాలు లాంటివి తీసుకోవాలనుకున్నా వాటికి సంబంధించి చాలా వరకు బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా సాధన చేయాలి అనుకుంటే అందులో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు గనక దత్తాత్రేయుని కానీ, దక్షిణామూర్తిని కానీ లేదా కృష్ణుణ్ణి కానీ ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గురువు అదేంటి మనకి ఇవన్నీ కూడా మనము గురువు,
మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు కాబట్టి 2వ తారీఖున ఈ ద్వాదశ రాశుల వారికి ఈ విధంగా ఉంటుంది అని చెప్పుకోవటం జరిగింది. కాబట్టి దీని పరంగా మీరు చిన్న చిన్న చేంజెస్, మోడిఫికేషన్స్ లాంటివి చేసుకుంటూ వస్తారు కనుక వాటిని పాజిటివ్గా చేసుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండండి. అలాగే ఎక్కడైనా ఒక డౌట్ వచ్చినా, ఎక్కడైనా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా, ఎక్కడైనా ఒక పాజ్ వచ్చినా కొంచెం నిదానంగా ఉండి ఆలోచించి తర్వాత డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి.